లాస్ట్ క్లాస్లో సీనియర్ అండ్ అకౌంటెన్సీలో మనం పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి చాప్టర్ స్టార్ట్ చేసాం. వాటిలో చెప్పుకున్నవి ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో న్యూ పార్ట్నర్ కనుక పార్ట్నర్షిప్లో ఎంటర్ అయినప్పుడు కొన్ని రకాల అడ్జస్ట్మెంట్స్ చేస్తాం. సో ఆ అడ్జస్ట్మెంట్స్ ఏంటి వాటి గురించి మనం చూసాం. సో వాటిలో కొన్ని రకాల అడ్జస్ట్మెంట్స్ చూసాం. సో వాటిలో ఏమేమి చూసాం అడ్జస్ట్మెంట్స్, ఓకే, రిమైనింగ్ అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇవాళ చెప్పుకునేటువంటి టాపిక్లో రిమైనింగ్ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూద్దాం. వాటితో పాటు కొన్ని 2 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి రేషియో మీద. ఓకే, సో దాంట్లో న్యూ రేషియో కనుక్కునేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ రేషియోస్, సో 2 మార్క్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చేస్తాం. వాటితో పాటు సాక్రిఫైయింగ్ రేషియో సంబంధించింది కూడా మనం ఇవాళ చేయబోతున్నాం. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. సో న్యూ పార్ట్నర్ బిజినెస్లోకి ఎంటర్ అయినప్పుడు మనం 5 టైప్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ కంపల్సరీగా చేయాలి. న్యూ పార్ట్నర్ బిజినెస్లోకి ఎంటర్ అయినప్పుడు 5 టైప్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ చేయాలి. వాటిలో ఫస్ట్ అడ్జస్ట్మెంట్స్ వచ్చి ప్రాఫిట్ షేరింగ్ రేషియోని మనం చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే న్యూ పార్ట్నర్ ఎంటర్ అయ్యాడు కాబట్టి మన న్యూ పార్ట్నర్కి కూడా షేర్ ఉంటుంది ప్రాఫిట్స్లో. సో న్యూ పార్ట్నర్ ఎంటర్ అయినప్పుడు అతనికి వచ్చేటువంటి రైట్స్ గురించి చూసాం. సో అతనికి 2 టైప్స్ ఆఫ్ రైట్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి రైట్ ఇన్ ప్రాఫిట్స్, సో ప్రాఫిట్స్లో రైట్ వస్తుంది. రెండోది వచ్చేసి అసెట్స్ ఆఫ్ ది బిజినెస్, సో అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆస్తులు, సో బిజినెస్ యొక్క ఆస్తుల్లో కూడా అతనికి రైట్ వస్తుంది. సో న్యూ పార్ట్నర్ ఎంటర్ అయినప్పుడు అతనికి వచ్చేటువంటి రైట్స్ రెండు, ఒకటి ప్రాఫిట్స్లో రైట్ వస్తుంది, ఎస్ఎస్లో రైట్ వస్తుంది. మరి ప్రాఫిట్స్లో రైట్ వచ్చినప్పుడు మరి ప్రాఫిట్ షేరింగ్ రేషియో కూడా ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. సో వాటిని కూడా మనం ఏం చేసుకుంటాం, పార్ట్నర్షిప్ డీడ్లో మనం రాసుకుంటాం. న్యూ పార్ట్నర్ ఎంటర్ అయినట్టుగా అతను తీసుకొచ్చినటువంటి ప్రాఫిట్స్, అతను తీసుకొచ్చినటువంటి క్యాపిటల్, అతను తీసుకొచ్చినటువంటి గుడ్ విల్, తర్వాత ఈ మొత్తం కూడా మనం ఏం చేస్తాం, న్యూ పార్ట్నర్షిప్ డీడ్లో రాసుకుంటాం. ఓకేనా. సో న్యూ పార్ట్నర్ వచ్చినప్పుడు ఓల్డ్ డీడ్ క్యాన్సిల్ అయిపోతుంది, న్యూ డీడ్ అనేది ఫామ్లోకి వస్తుంది. సో కొత్తగా మళ్ళీ పార్ట్నర్షిప్ డీడ్ని వాళ్ళు రాసుకుంటారు. సో దాంట్లో ఫస్ట్ రాసుకునేది ఏంటంటే ప్రాఫిట్ షేరింగ్ సంబంధించి రాసుకుంటారు. సో న్యూ పార్ట్నర్ రావడం వల్ల ప్రాఫిట్ షేరు మారుతుంది. సో ఆ షేర్ ఏ విధంగా కనుక్కోవాలి ఏంటనేది మనం ఇవాళ చూడబోతున్నాం. తర్వాత రెండోది వచ్చేసి చేయాల్సినటువంటి పని రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో అసెట్స్ లయబిలిటీస్ ఏవైతే ఫామ్ ఉన్నాయో వాటిని రీవాల్యుయేషన్ చేయాలి. ఆల్రెడీ చెప్పుకున్నాం రీవాల్యుయేషన్ గురించి, లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకే, సో రీవాల్యుయేషన్ అంటే మళ్ళీ వాల్యూ చేయడం. సో అసెట్స్ లయబిలిటీస్ని మళ్ళీ వాల్యూ చేసుకోవాలి. ఓకే, సో ఏ విధంగా వాల్యూ చేయాలి ఏంటనేది మనం చూసాం. తర్వాత అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ ది గుడ్ విల్. సో అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ ది గుడ్ విల్ సంబంధించి మనం చూసాం. సో గుడ్ విల్ అంటే ఏంటి, రెప్యుటేషన్ ఆఫ్ ది బిజినెస్, ఇది ఇంటాంజిబుల్ అసెట్. ఓకే, సో ఆ గుడ్ విల్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎన్ని మెథడ్స్ ఉంటాయి ఏంటనేవి చూసాం. ఓకే, తర్వాత నాలుగోది వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అకాములేటెడ్ ప్రాఫిట్స్ అండ్ రిజర్వ్స్. ఓకే, సో ప్రాఫిట్స్ అండ్ రిజర్వ్స్ని ఏ విధంగా మనం మిగిలిపోయినటువంటి రిజర్వ్స్, అంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ ఏమైనా సరే రాసుకొని ఉన్నారనుకోండి, ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఆ ప్రాఫిట్స్ని షేర్ చేయకుండా ఆ ప్రాఫిట్స్ని దాచుకొని ఉంటే ఆ ప్రాఫిట్స్ని ఏ విధంగా వాళ్ళకి మళ్ళీ పంచాలి, రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, సో దానికి సంబంధించి చూస్తాం. తర్వాత అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్, సో క్యాపిటల్స్ని ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి. సో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినవి షేరింగ్ రేషియో, అదేవిధంగా రివాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, తర్వాత గుడ్ విల్ గురించి చూసాం. ఓకే, ఇవాళ గుడ్ విల్ గురించి ఒకసారి చూసి తర్వాత ఈ ప్రాఫిట్ రిజర్వ్స్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్లో వచ్చేటువంటి అడ్జస్ట్మెంట్స్ ఏంటి, ఓకే, వాటి గురించి చూసి చివరిగా మనం రేషియో కనుక్కునేటువంటి ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, సో గుడ్ విల్, అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది గుడ్ విల్. గుడ్ విల్ అంటే ఏమని చెప్పుకున్నాం అంటే ఇట్ ఈస్ ఎ రిప్యుటేషన్ ఆఫ్ ది బిజినెస్, అంటే బిజినెస్ యొక్క మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు. ఓకే, సో ఇద్దరు పార్ట్నర్స్ ఉండి బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు మరి వాళ్ళు ఏం చేశారు, ఆ బిజినెస్ ఫామ్లోకి రావడం కోసం, ఓకే, ఆ బిజినెస్ గురించి అందరికీ తెలియడం కోసం వాళ్ళు కొంత ఎఫిషియన్సీ ఉపయోగించారు, కొంత ఎఫెక్టివ్గా వర్క్ చేశారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్ 10 ఇయర్స్ చేశారు. 10 ఇయర్స్ కూడాను స్వీట్స్ సంబంధించినటువంటి బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఓకే, ఒక బేకరీ స్టార్ట్ చేశారు స్వీట్స్ సంబంధించింది. ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి ఒక 10 ఇయర్స్ దాకా
అదే బిజినెస్ని కంటిన్యూ చేశారు. ఓకే. సో 10 ఇయర్స్లో ఏమైందంటే పీపుల్స్కి ఆ బిజినెస్ మీద మొత్తం కూడాను మరి గుడ్ వాళ్ళకి రెప్యుటేషన్ వచ్చింది. ఓకే. సో ఆ బిజినెస్ వీళ్ళు బాగా చేస్తారని చెప్పేసి, మంచి స్వీట్స్ అని చెప్పేసి, క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారని చెప్పేసి, సో వాళ్ళకి ఏంటంటే ఆ పీపుల్స్ మొత్తానికి కూడాను ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఆ బిజినెస్ గురించి తెలిసింది. ఇప్పుడు న్యూ పార్ట్నర్ వస్తున్నాడు. సో సి అనేటువంటి పర్సన్ న్యూ పార్ట్నర్ వస్తున్నాడు. మరి న్యూ పార్ట్నర్ వచ్చినప్పుడు వీళ్ళు ఇప్పుడు దాకా కష్టపడినటువంటి మొత్తం ఎఫెక్ట్ అంటే 10 ఇయర్స్ వీళ్ళు ఏం చేస్తారు, బిజినెస్ చేశారు. మరి ఆ బిజినెస్ చేసినప్పుడు ఆ బిజినెస్కి పేరు తీసుకురావడానికి కష్టపడ్డాడు. ఓకే. సో ఆ కష్టం కూడాను సి కష్టపడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆల్రెడీ బిజినెస్ యొక్క ఫేమ్, బిజినెస్ యొక్క నేమ్ అనేది అందరికి కూడా వచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు ఎవరు ఓనర్ అనేది చూడరు, చూడకుండా ఏం చేస్తారు, క్వాలిటీ ఉంటుందని చెప్పేసి కొనుక్కుంటారు. ఓకే. సో సి రావడం వల్ల అతనికి బెనిఫిట్ వస్తుంది, ప్రాఫిట్స్లో బెనిఫిట్ వస్తుంది. ఓకే. ఇతను కష్టపడాల్సినటువంటి అవసరం లేకుండా ఆ ప్రాఫిట్స్లో కూడా అతనికి వాటా వస్తుంది. వీళ్ళు 10 ఇయర్స్ కష్టపడి చేసినటువంటి కష్టం సి పడాల్సినటువంటి అవసరం లేదు. సో అందుకే సి దగ్గర నుండి ఏం చేస్తాం, మనం ఎంతో కొంత డబ్బుల్ని వసూలు చేస్తాం. ఎందుకంటే బిజినెస్ స్టార్టింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మొక్కను నాటారు వీళ్ళు ఒక బిజినెస్ లాంటి ఒక చిన్న మొక్కని నాటారు. ఇప్పుడు అదేమైంది, పెద్ద వృక్షం అయిపోయింది. ఇప్పుడు దానికి కాయలు వస్తున్నాయి. ఓకే. సో మ్యాంగోస్ ట్రీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ మ్యాంగోస్ అతను కష్టపడకుండానే తీసుకోవడానికి అర్హుడైపోయాడు. ఓకే. పార్ట్నర్షిప్ డీల్లోకి ఎంటర్ అయిన తర్వాత అతనికి ప్రాఫిట్స్లో పార్ట్ వచ్చేస్తుంది. సో ఆ ప్రాఫిట్స్లో పార్ట్ వస్తుంది కాబట్టి అతను ఏమవుతాడు అంటే ఈ ప్రాఫిట్ సంబంధించినటువంటి పార్ట్ తీసుకుంటున్నాడు, అంటే కష్టపడకుండానే తీసుకుంటున్నాడు. ఓకే. సో అందుకే మనం ఏం చేస్తామంటే అతని దగ్గర నుండి గుడ్ విల్ని వసూలు చేస్తాం. న్యూ పార్ట్నర్ వచ్చినప్పుడు మరి క్యాష్తో క్యాపిటల్తో పాటు గుడ్ విల్ కూడా తీసుకువస్తాడు. ఓకే. సో ఇట్ ఈజ్ ఏ రిప్యుటేషన్ ఆఫ్ ది బిజినెస్ యొక్క మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు. తర్వాత ఇట్ ఈజ్ ఏ ఇంటాంజిబుల్ ఎసెట్, అంటే కంటికి కనిపించినటువంటి ఆస్తి. తర్వాత మెథడ్స్ ఉన్నాయి, గుడ్ విల్ని వాల్యుయేషన్ చేయడానికి కొన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ మెథడ్ వచ్చేసి యావరేజ్ ప్రాఫిట్ మెథడ్, సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ అండ్ మూడోది వచ్చేసి క్యాపిటలైజేషన్ మెథడ్. అంటే 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. గుడ్ విల్ చేసేటప్పుడు మనం 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ని యూజ్ చేస్తాం. కానీ ఈ మెథడ్స్ ఏ విధంగా చేయాలి ఏంటనేవి మనకి ప్రజెంట్ సిలబస్లో లేవు. ఓకేనా. సో ఇవి ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి. అంటే డిగ్రీ సంబంధించి కానీ, లేకపోతే సిఏ సిపిటి సంబంధించి కానీ, సిఎంఏ సంబంధించినటువంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ఈ మెథడ్స్ ఏ విధంగా చేయాలి, గుడ్ విల్ని ఏ విధంగా వాల్యూ కట్టాలి, వాటి గురించి ఉంటుంది. సో మనకైతే కనుక ఇంటర్మీడియట్ లెవెల్లో వీటికి సంబంధించిన మెథడ్స్ సంబంధించి లేవు. ఓకే. సో గుడ్ విల్ గురించి 2 మార్క్స్లో అడిగేటువంటి అవకాశం ఉంది. సో గుడ్ విల్ గురించి 2 మార్క్స్లో అడిగితే ఏం రాస్తారంటే, గుడ్ విల్ ఈజ్ ఎ రిప్యుటేషన్ ఆఫ్ ది బిజినెస్ అండ్ ఇట్ ఈస్ ఎ ఇంటాంజిబుల్ ఎసెట్. సో గుడ్ విల్ని వాల్యూ చేసేటువంటి మెథడ్స్ ఎన్ని ఉన్నాయి, దే ఆర్ 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఫర్ ది వాల్యుయేషన్ ఆఫ్ ది గుడ్ విల్. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి యావరేజ్ ప్రాఫిట్ మెథడ్, సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ అండ్ క్యాపిటలైజేషన్ ప్రాఫిట్ మెథడ్. ఓకే. క్యాపిటలైజేషన్ మెథడ్. సో ఈ విధంగా 3 మెథడ్స్ ఉన్నాయని చెప్పేసి మనం రాసుకుంటే సరిపోతుంది. సో ఓన్లీ 2 మార్క్స్కి మాత్రమే ఈ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది, 2 మార్క్స్. తర్వాత ట్రీట్మెంట్ ఆఫ్ ది గుడ్ విల్. సో న్యూ పార్ట్నర్ బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎంతో కొంత గుడ్ విల్ని తీసుకొస్తాడని చెప్పాం, అంటే ఎంతో కొంత అమౌంట్ పేమెంట్ చేస్తాడని చెప్పాం. సో ఆ పేమెంట్ ఏ విధంగా చేస్తాడు. ఓకే. సో కేస్ 1 ఏ విధంగా చేస్తాడు, అమౌంట్ ఆఫ్ గుడ్ విల్ ఈజ్ పెయిడ్ ప్రైవేట్లీ. అంటే ఏంటంటే ఆ పార్ట్నర్ తను తీసుకొచ్చినటువంటి డబ్బుల్ని బయటే ఇచ్చేస్తాడు, అంటే బిజినెస్లోకి రాకుండా, ప్రైవేట్లీ అంటే పర్సనల్గా. ఓకే. అంటే బిజినెస్లోకి రాకుండానే, బిజినెస్లోకి తీసుకురాకుండా డబ్బులు ఏం చేస్తారు అంటే ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే వాళ్ళు ఇద్దరు బిజినెస్ చేస్తున్నారు, సి అనే అతను పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఓకే. సో పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయినప్పుడు ఇతనికి ఏం చెప్పాం, మనం డబ్బుల్ని తీసుకురామని చెప్పాం. సో ఇతను డబ్బుల్ని తీసుకొచ్చేసి ఏబి వాళ్ళ హౌస్ దగ్గరే ఇచ్చేసాడు, అంటే బిజినెస్లోకి తీసుకురాకుండా వాళ్ళకి ప్రైవేట్గానే ఈ అమౌంట్ని పేమెంట్ చేశాడు. ఓకే. పర్సనల్గా అమౌంట్ పేమెంట్ చేశాడు. సో బిజినెస్లోకి అమౌంట్ వస్తేనే మనం ఏం చేస్తాం, బుక్స్లో రాసుకుంటాం. కానీ ఇక్కడ బిజినెస్లోకి వచ్చింది ఆ అమౌంట్ అంటే బిజినెస్లోకి రాలేదు. ఓకే. సో ప్రైవేట్గా ఇచ్చారు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దెర్ ఈజ్ నో ఎంట్రీ. ఓకే. సో మనం ఎంట్రీస్ని రాయము. ఎంట్రీస్ రాయకపోతే పుస్తకాలు ఎక్కడ కూడా మనం
పోస్టింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. సో ఈ అమౌంట్ ఆఫ్ గుడ్ విల్ని ప్రైవేట్గా తీసుకొచ్చినప్పుడు న్యూ పార్ట్నర్ ప్రైవేట్గా అంటే పర్సనల్గా ఇచ్చినప్పుడు మన బిజినెస్లోకి ఆ అమౌంట్ రాలేదు. సో బిజినెస్లోకి రాలేదు కాబట్టి మనం పుస్తకాల్లో ఎటువంటి ఎంట్రీస్ రాయాల్సినటువంటి అవసరం లేదు. సో న్యూ పార్ట్నర్ ప్రైవేట్గా పేమెంట్ చేసినప్పుడు గుడ్ విల్ని పర్సనల్గా ఇచ్చినప్పుడు మనం బుక్స్లో ఏమి రాయాల్సినటువంటి అవసరం లేదు. సో దీన్ని మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. పుస్తకాల్లో ఎక్కడ కూడా గుడ్ విల్ గురించి మనం రాయము. ఎప్పుడు అంటే ప్రైవేట్గా తీసుకొచ్చినప్పుడు. అలా కాకుండా ఇంకో సందర్భంలో ఏం చేస్తాడంటే హీ బ్రింగ్ హిస్ షేర్ ఆఫ్ గుడ్ విల్ ఇన్ క్యాష్ అంటే అమౌంట్ తీసుకువస్తాడు. ఓకే. సో అమౌంట్ తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? సో ఆ అమౌంట్ సంబంధించి మనం పుస్తకాల్లో ఎంట్రీస్ పోస్టింగ్ చేస్తాం. ఓకే. సో గుడ్ విల్ రూపంలో అతను క్యాష్ తీసుకొస్తున్నాడు. సో క్యాష్ తీసుకొస్తున్నాడు కాబట్టి క్యాష్ వస్తుంది. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు గుడ్ విల్ అకౌంట్. ఓకే. సో గుడ్ విల్ వస్తుంది కాబట్టి గుడ్ విల్ సంబంధించి క్యాష్ వస్తుంది. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు గుడ్ విల్ అకౌంట్ అని చెప్పి మనం పుస్తకాల్లో మెన్షన్ చేస్తాం. ఓకే. సో ఇతను క్యాష్ తీసుకురావచ్చు. ఓకే. తర్వాత మూడో సందర్భం, వెన్ ఎ న్యూ పార్ట్నర్ డస్ నాట్ బ్రింగ్ హిస్ షేర్ ఇన్ క్యాష్ అంటే క్యాష్ తీసుకురాలా, ఏం చేశాడు? అప్పుడు ఏం చేయాలి మనం? క్యాష్ తీసుకురాకపోతే రైస్ చేయాలి. ఓకే. సో గుడ్ విల్ని రైస్ చేయాలి. దీన్ని ఏమంటాం అంటే గుడ్ విల్ క్రియేషన్ అంటాం. గుడ్ విల్ క్రియేషన్. ఓకే. అంటే గుడ్ విల్ని క్యాష్గా అయినా తీసుకురావచ్చు, లేకపోతే ఆ క్యాష్గా తీసుకొచ్చిన దాన్ని ప్రైవేట్లీ అంటే పర్సనల్గా అయినా సరే అమౌంట్ పేమెంట్ చేయవచ్చు బయటే. ఓకే. ఒక్కోసారి అసలు ఏం తీసుకురాకుండా అయినా వస్తాడు. సో అప్పుడు మనం ఏం చేస్తాం? గుడ్ విల్ని రైజ్ చేస్తాం, గుడ్ విల్ని క్రియేషన్ చేస్తాం, గుడ్ విల్ని వాల్యూ చేస్తాం. ఓకేనా? అంటే 3 టైప్స్ ఆఫ్ గుడ్ విల్ క్రియేషన్ అనేవి 3 టైప్స్ ఆఫ్ గుడ్ విల్ మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏం చేస్తున్నారు? గుడ్ విల్ని డబ్బులు తీసుకొస్తున్నాడు కానీ బిజినెస్లోకి తీసుకురావట్లేదు. ఏం చేస్తున్నాడు? ప్రైవేట్గా పేమెంట్ చేస్తున్నాడు. సో ప్రైవేట్గా అంటే పర్సనల్గా పేమెంట్ చేస్తున్నాడు. మరి పర్సనల్గా పేమెంట్ చేసినప్పుడు మనం అతనికి మనం పుస్తకాల్లో రాయాల్సినటువంటి అవసరం ఉందా? మనం పుస్తకాల్లో రాయాల్సిన అవసరం ఉందా అంటే బుక్స్లో రాయము. ఓకే. సో బిజినెస్లోకి తీసుకురాలా, సో పుస్తకాల్లో రాయము. రెండోది వచ్చేసి గుడ్ విల్ని తీసుకువచ్చాడు. ఓకే. ఇన్ క్యాష్ తీసుకొచ్చాడు అంటే బిజినెస్లోకి తీసుకొచ్చాడు. మరి బిజినెస్లోకి వచ్చినప్పుడు బిజినెస్లో జరిగినటువంటి ప్రతి ట్రాన్సాక్షన్స్కి మనం పుస్తకాల్లో ఎంటర్ చేయాలి. ఓకే. సో పుస్తకాల్లో ఎంటర్ చేయాలి కాబట్టి ఇక్కడ గుడ్ విల్ తీసుకొస్తున్నాడు, క్యాష్ వస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఎంట్రీ మనం రాసుకుంటాం. తర్వాత మూడో సందర్భం ఏంటంటే ఇతను క్యాష్ని తీసుకురావట్లా. హీ డస్ నాట్ బ్రింగ్ హిస్ షేర్ ఆఫ్ గుడ్ విల్ ఇన్ క్యాష్. ఓకే. సో ఇతను క్యాష్ని తీసుకురావట్లా. మరి క్యాష్ని తీసుకురాకపోతే మనం ఏం చేస్తాం? మరి పుస్తకాల్లో ఎంతో కొంత రాయాల్సిందే. అందుకే మనం ఏం చేస్తాం అంటే గుడ్ విల్ని రైజ్ చేస్తాం. గుడ్ విల్ రైజ్ అన్నా, క్రియేషన్ అన్నా, లేకపోతే వాల్యూడ్ అన్నా ఒక్కటే. ఓకే. గుడ్ విల్ని క్రియేట్ చేయడం అన్నా, లేకపోతే రైజ్ చేయడం అన్నా, వాల్యూ కట్టడం అన్నా ఒక్కటే. సో మనం ఏం చేస్తామంటే అతను తీసుకురావాల్సినటువంటి గుడ్ విల్ ఎంతైతే ఉందో ఆ గుడ్ విల్ని మనమే రైజ్ చేసుకుంటాం. అతను క్యాష్ తీసుకురాకపోయినా సరే మనం ఏం చేస్తామంటే గుడ్ విల్ని మనం రైజ్ చేసుకుంటాం. ఓకేనా? సో మనకి 20 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈ 2 మెథడ్స్లో నుండే వస్తాయి. ఓకే. మ్యాక్సిమం ఈ 2 మెథడ్స్ నుండి వస్తాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి గుడ్ విల్ని క్యాష్గా తీసుకురావడం నుండి, తర్వాత గుడ్ విల్ని రైజ్ చేయడం నుండి. ఈ 2 మెథడ్స్లో ఏదైనా ఒక మెథడ్ గురించి అడుగుతాడు. సో అడ్మిషన్ నుండి మనకి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి స్కోప్ ఎక్కడ నుండి ఉందంటే గుడ్ విల్ క్యాష్గా తీసుకురావడం నుండి ఉంది. ఓకే. సో దానికి సంబంధించి మనం 20 మార్క్స్ ప్రాబ్లం చేసేటప్పుడు ఈ మెథడ్స్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా మనం క్యాష్ తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా ఎంట్రీస్ పోస్టింగ్ చేయాలనేవి చూస్తాం. ఓకే. నెక్స్ట్ గుడ్ విల్ తర్వాత 4వ పాయింట్ ఏం చేయాలంటే అడ్జస్ట్మెంటు. సో అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ అండ్ రిజర్వ్స్. సో ఏవైతే ప్రాఫిట్స్ రిజర్వ్స్ ఉన్నాయో ఓకే. సో వాటిని ఏం చేయాలి అంటే ఓల్డ్ పార్ట్నర్స్, ఫర్ ఎగ్జాంపుల్ XY అనే వాళ్ళు ఇద్దరు ఓల్డ్ పార్ట్నర్స్ ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళకి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ప్రాఫిట్స్ ఎంత వచ్చినాయి అంటే 20,000 ప్రాఫిట్స్ వచ్చినాయి. 20,000 ప్రాఫిట్స్ వస్తే వీళ్ళు ఏం చేశారు? 10,000 తీసుకున్నారు. ఇంకా 10,000 ఏం చేశారంటే షేర్ దాచుకున్నారు, రిజర్వ్లా దాచుకున్నారు. రిజర్వ్. ఓకే. రిజర్వ్ దాచుకున్నారు. అంటే దాచుకోవడం అంటే ఏంటంటే రేపు పొద్దున ఏమైనా అవసరం వచ్చిద్దేమో అని చెప్పేసి వాళ్ళకు వచ్చిన లాభాలని పంచుకోకుండా కొంత డబ్బుల్ని దాచుకున్నారు. మరి దాచుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత జెడ్ అనే వ్యక్తి మరి పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అవుతున్నాడు.
మరి పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయినప్పుడు అతనికి ఏమొస్తాయి, మొత్తం అసెట్స్ తర్వాత లయబిలిటీస్ మీద అతనికి కూడా రైట్ వస్తుంది. మరి ఇక్కడ రిజర్వ్స్ ఉంటే కనుక మనం దాచుకుని ఉంటే రేపొద్దున అతను వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాడు, దీంట్లో కూడా వాటా అడుగుతారు. అందుకే ఏం చేస్తున్నారు వీళ్ళు, ఈ రిజర్వ్స్ ఏవైతే దాచుకున్నారో లేక ఓల్డ్ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పంచేసుకుంటారు. ఓకే, వాటిని వీళ్ళు తీసుకుంటారు. అర్థమవుతుందా? సో ఓల్డ్ పార్ట్నర్స్ ఏవైతే ప్రాఫిట్స్ దాచుకొని ఉన్నారో లేకపోతే రిజర్వ్స్గా దాచుకున్నారో వాటిని ఏం చేస్తారంటే పంచుకుంటారు. సో న్యూ పార్ట్నర్ వచ్చినప్పుడే వీళ్ళు పంచుకుంటారు. సో ఎనీ ప్రాఫిట్ ఆర్ రిజర్వ్ అపీరింగ్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్లో కనుక ఏదైనా ప్రాఫిట్ కానీ రిజర్వ్ కానీ ఉంటే, సో బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్ రిజర్వ్స్ ఎక్కడ ఉంటాయి, సో బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ ఈ సైడ్లో ఉంటాయి. ఓకే, సో లయబిలిటీస్లో మనకి రిజర్వ్స్ ఉంటుంది. ఓకే, రిజర్వ్స్ ఉంటుంది, అదేవిధంగా ప్రాఫిట్స్ ఉంటాయి. ఓకే, అంటే క్యాపిటల్కి యాడ్ చేయకుండా పక్కన పెట్టాం. క్యాపిటల్కి యాడ్ చేస్తే వాళ్ళకి ఇచ్చేసినట్టు, కానీ మనం ఏం చేస్తున్నాం, క్యాపిటల్కి యాడ్ చేయకుండా పక్కన దాచుకున్నాం. ఓకేనా? సో రిజర్వ్స్ ప్రాఫిట్స్ ఉంటాయి. సో ఈ రిజర్వ్స్ అండ్ ప్రాఫిట్స్ ఉన్నాయనుకోండి, వీటిని ఏం చేయాలి అంటే క్యాపిటల్ అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తాం. క్యాపిటల్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఈ రిజర్వ్స్ని మనం వీళ్ళకి పంచేయాలి. పంచితే ఏమవుతుంది, క్యాపిటల్ పెరుగుతుంది. ఓకేనా? క్రెడిట్ చేయాలి, లయబిలిటీ కాబట్టి క్రెడిట్ చేయాలి. ఓకే, సో బై రిజర్వ్ అదేవిధంగా ప్రాఫిట్స్ ఏమైనా ఉంటాయి కనుక బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే కనుక, మిగిలిపోయిన ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని ఏం చేస్తాం, క్యాపిటల్ అకౌంట్కి తీసుకెళ్ళి యాడ్ చేస్తాం. సో ప్రాఫిట్స్ వాళ్ళ ఓల్డ్ పార్ట్నర్స్కి ఇచ్చేయాలి. మరి ఓల్డ్ పార్ట్నర్స్కి ఇచ్చేయాలంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి రిజర్వ్ని వాళ్ళ రేషియో ప్రకారం వాళ్ళకి పంచేయాలి. మరి రేషియో ప్రకారం మనం పంచేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళ షేర్ పెరుగుతుంది, వాళ్ళ క్యాపిటల్ పెరుగుతుంది. క్యాపిటల్ పెరుగుతుందంటే ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. ఓకేనా? లయబిలిటీ పెరుగుతుంది అంటే క్రెడిట్ చేయాలి, లయబిలిటీ తగ్గుతుంది అంటే డెబిట్ చేయాలి. సో క్యాపిటల్ అనేది లయబిలిటీ, ఓనర్కి మనం ఇవ్వాల్సినటువంటి అమౌంట్. ఓకే, సో ఇది పెరుగుతుందంటే క్రెడిట్ చేయాలి కాబట్టి క్రెడిట్ చేస్తాం. సో బై రిజర్వ్ అని చెప్పేసి క్రెడిట్ చేసుకుంటాం, లేకపోతే బై ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్పేసి క్రెడిట్ చేస్తాం. ఓకేనా? సో రిజర్వ్స్ ఏమైనా మిగిలిపోయి ఉంటే కనుక, ఎటువైపు ఉన్నటువంటి రిజర్వ్స్ అంటే బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి రిజర్వ్స్. ఓకే, సో వాటిని మనం ఏం చేస్తామంటే వీళ్ళకి పనిచేస్తాం. అదేవిధంగా ఒకవేళ కనుక ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ లాస్, సో ఏదైనా సరే లాస్ ఉందనుకోండి, ఆ లాస్ని కూడా ఏం చేయాలి, ఓల్డ్ పార్ట్నర్స్కి ఇచ్చేయాలి. సో బ్యాలెన్స్ షీట్లో లాస్ ఏం చేస్తాం మనం, ఎసెట్ సైడ్లో రాస్తాం. అంటే లాస్ వస్తే వీళ్ళు పార్ట్నర్స్ పంచుకోవాలి. సో ఒకసారి గుర్తు చేసుకోండి, ఫస్ట్ ఇయర్ సంబంధించింది. సో క్యాపిటల్కి నెట్ ప్రాఫిట్ అయితే కనుక యాడ్ చేసేవాళ్ళం. ఓకే, లాస్ అయితే కనుక లెస్ చేసేవాళ్ళం. అయితే వీళ్ళు ఏం చేశారంటే లెస్ చేయాల, నెట్ లాస్ని లెస్ చేయకుండా ఈ పక్కన చూపిస్తారు, ఎసెట్ సైడ్లో కూడా చూపించవచ్చు. ఓకే, నెట్ లాస్ అని చెప్పేసి ఎస్ఎస్ సైడ్లో కూడా చూపించవచ్చు, అంటే వాళ్ళు లెస్ చేసుకోవాలా. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం లెస్ చేయాలి. మరి క్యాపిటల్ని లెస్ చేస్తే ఏమవుతుంది, క్యాపిటల్ని లెస్ చేస్తే తగ్గుతుంది. ఓకేనా? లాస్ వస్తే వాళ్ళ క్యాపిటల్ తగ్గుతుందంటే డెబిట్ చేయాలి. సో ఇక్కడ రాసుకుంటాం. సో లాస్ ఏదైతే ఉందో ఆ లాస్ గురించి రాసుకుంటాం, టు లాస్ అకౌంట్. ఓకే, టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్రాకెట్లో లాస్. ఓకేనా? సో ఏం లేదు, ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే ఓల్డ్ ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ ఏమైనా ఉంటే కనుక వాటిని ఏం చేయాలి, ఓల్డ్ పార్ట్నర్స్కి ఇచ్చేయాలి. ఓకే, సో ప్రాఫిట్స్ ఇస్తే ఏమవుతుంది, క్యాపిటల్ పెరుగుతుంది. అప్పుడు ఎటువైపు రాసుకుంటాం, క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, ఇది ప్రాఫిట్ వల్ల క్యాపిటల్ పెరుగుతుంది. క్యాపిటల్ అంటే లయబిలిటీ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ కలిగి ఉంటుంది. సో క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అదే రిజర్వ్ ఉందనుకోండి, రిజర్వ్ కూడా ప్రాఫిట్ సంబంధించిందే, సో దాన్ని కూడా క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. సో బై రిజర్వ్ అకౌంట్. అలా కాకుండా లాస్ ఉందనుకోండి, లాస్ ఎక్కడ మెన్షన్ చేస్తారు అంటే బ్యాలెన్స్ షీట్లో ఎసెట్ సైడ్లో ఉంటుంది లాస్. ఓకే, అంటే క్యాపిటల్కి లెస్ చేయాల్సిన క్యాపిటల్ ఇక్కడ లెస్ చేయకుండా ఏం చేశారు, లాస్ని అంటే ఎసెట్ సైడ్లో చూపించారు. ఈ మైనస్ ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది, అందుకే ఏం చేస్తారంటే నెట్ లాస్ని ఎసెట్ సైడ్లో చూపిస్తారు. ఓకే, సో నెట్ లాస్ ఏమైనా ఉంటే కనుక, ఎసెట్ సైడ్లో ఉంటే కనుక లాస్ గురించి ఏమైనా ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని ఓల్డ్ పార్ట్నర్స్కి పనిచేయాలి. ఓకే, సో ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్పేసి ఎసెట్ సైడ్లో ఇస్తాడు. సో ఎసెట్ సైడ్లో ప్రాఫిట్ అండ్ లాస్ అని ఇచ్చాడు అనుకోండి, అది నిజానికి లాస్, అది ఎసెట్ కాదు. ఓకేనా? సో ఇక్కడ మైనస్ చేయాల్సినటువంటి ప్రాఫిట్ని ఇక్కడ ఎసెట్ సైడ్లో చూపించాడు,
ప్లస్ చేసి. ఓకే, సో అది మనకి లాస్ నేను చేయాలి, పని చేయాలి. ఓకే, సో లాస్ వల్ల ఏమవుతుంది, క్యాపిటల్ తగ్గిపోతుంది కాబట్టి ఏం చేస్తాం, డెబిట్ సైడ్లో రాసుకుంటాం. సో టు ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్పేసి లాస్ అకౌంట్ అని చెప్పి మనం రాసుకుంటాం క్యాపిటల్లో. ఓకేనా. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో ఏం చేయాలి అడ్జస్ట్మెంట్ అంటే, అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని పనిచేయాలి, రిజర్వ్స్ ఏమైనా ఉంటే కనుక పనిచేయాలి. ఓకేనా. మ్యాక్సిమం మనకి జనరల్ రిజర్వ్ ఇస్తారు. ఓకేనా. సో ప్రాబ్లమ్స్లో జనరల్ రిజర్వ్ ఇస్తారు. జనరల్ రిజర్వ్ ఏం చేస్తాం, మనం పనిచేస్తాం. సో దీనివల్ల ప్రాఫిట్స్ ఏమవుతుంది, పెరుగుతుంది. సో పెరుగుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం, పెరుగుతుంది కాబట్టి మనం క్రెడిట్ చేస్తాం. ఓకే, అదే లాస్ ఉందనుకోండి, లాస్ వల్ల ఏమవుతుంది, క్యాపిటల్ తగ్గుతుంది కాబట్టి ఏం చేయాలి, మనం డెబిట్ చేయాలి. ఓకే, క్యాపిటల్ అకౌంట్ అనేది లయబిలిటీ సంబంధించింది, అంటే ఓనర్కి ఇచ్చేటువంటి అమౌంట్. ఓకే, సో ఓనర్కి ఇచ్చేటువంటి అమౌంట్ ప్రాఫిట్ అనుకోండి, ప్రాఫిట్ వల్ల ఏమవుతుంది, పెరుగుతుంది. ఓకే, పెరుగుతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్రాకెట్లో ప్రాఫిట్. ఒకవేళ రిజర్వ్ ఉందనుకోండి, రిజర్వ్ అంటే వాళ్ళు కలపాల్సిన అమౌంట్కి మనం కలపలేదు, సో దాన్ని ఏం చేసుకుంటాం, ఇప్పుడు యాడ్ చేసుకుంటాం. ఓకే, సో బై రిజర్వ్ అకౌంట్. ఓకే, అలా కాకుండా లాస్ ఉందనుకోండి, లాస్ వల్ల ఏమవుతుంది, క్యాపిటల్ తగ్గుతుంది అంటే డెబిట్ చేయాలి. ఓకే, లయబిలిటీ తగ్గుతుంది కాబట్టి డెబిట్ చేయాలి. సో డెబిట్ సైడ్ రాసుకుంటాం టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, బ్రాకెట్లో లాస్. ఓకే, అంటే క్యాపిటల్ అకౌంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, క్యాపిటల్ అకౌంట్ లయబిలిటీ కాబట్టి, సో ఓల్డ్ సంబంధించినటువంటి రిజర్వ్స్ ఉన్నా సరే, ప్రాఫిట్స్ ఉన్నా సరే ఏమవుతుంది, బ్యాలెన్స్ పెరుగుతుంది. అప్పుడు ఏం చేసుకుంటాం, మనం క్రెడిట్ చేసుకుంటాం. ఓకేనా. ఒకవేళ లాస్ ఉంటే కనుక దానివల్ల బ్యాలెన్స్ తగ్గుతుంది, అప్పుడు ఏం చేసుకుంటాం అంటే డెబిట్ చేస్తాం. ఓకే, రైట్. తర్వాత లాస్ట్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్స్. సో పార్ట్నర్ సంబంధించిన క్యాపిటల్ సంబంధించినవి అంటే ఇప్పుడు దాకా వచ్చినటువంటి అడ్జస్ట్మెంట్స్ వల్ల క్యాపిటల్ ఏమవుతుంది, దాని ఎఫెక్ట్ని మనం క్యాపిటల్ అకౌంట్లో చూపిస్తాం. సో ఇప్పుడు దాకా జరిగినటువంటి ఏమేమి ఉన్నాయంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి అకౌంట్ ఆఫ్ గుడ్విల్. సో గుడ్విల్ తీసుకొస్తున్నాడు, ఆ గుడ్విల్ని ఏం చేస్తాం, మనం ఓల్డ్ పార్ట్నర్స్కి పనిచేస్తాం. చూడండి, గుడ్విల్ క్యాష్గా తీసుకొస్తే ఎంట్రీ ఏమొస్తుంది, క్యాష్ అకౌంట్ డెబిట్ టు గుడ్విల్ అకౌంట్. సో గుడ్విల్గా తీసుకువచ్చాడు. ఓకేనా. సో క్యాష్ తీసుకొచ్చాడు ఓల్డ్ పార్ట్నర్. ఈ గుడ్విల్ని మనం ఏం చేస్తాం, గుడ్విల్ని ఓల్డ్ పార్ట్నర్స్కి పనిచేస్తాం. ఓకేనా. సో గుడ్విల్ సంబంధించిన క్యాష్ వచ్చింది చూసారా, ఆ క్యాష్ని మనం ఓల్డ్ పార్ట్నర్స్కి పనిచేస్తాం. సో ఓల్డ్ పార్ట్నర్స్ దాంట్లో ఏమొస్తుంది అంటే, గుడ్విల్ అకౌంట్ డెబిట్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో మనం ఏం చేస్తాం, వాటిని పనిచేస్తాం. ఓకేనా. సో ఎంట్రీస్ మీకు అవసరం లేదు, జస్ట్ పోస్టింగ్ ఎక్కడ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. సో గుడ్విల్ తీసుకువచ్చి రావడం వల్ల ఏమవుతుంది, మనం గుడ్విల్ క్యాష్ వస్తుంది, సో క్యాష్ అకౌంట్లో రాసుకుంటాం. రెండోది, గుడ్విల్ వల్ల ఏమవుతుందంటే క్యాపిటల్ పెరుగుతుంది. ఓకేనా. సో ఈ రెండు ఎఫెక్ట్లు గుర్తుపెట్టుకోండి, రెండు ఎఫెక్ట్లు. సో గుడ్విల్ తీసుకురావడం వల్ల క్యాష్గా తీసుకొస్తున్నాడు కాబట్టి క్యాష్ అకౌంట్లో పెరుగుతుంది, క్యాష్ తీసుకొస్తున్నాడు, క్యాష్ అకౌంట్ పెరుగుతుంది. సో క్యాష్ అకౌంట్లో ఏం రాసుకుంటాం, టు గుడ్విల్ అకౌంట్ అని చెప్పేసి రాస్తాం. డబ్బులు తీసుకొస్తున్నాడు, డబ్బులు పెరుగుతున్నాయి, సో టు గుడ్విల్ అకౌంట్ అని రాస్తాం. తర్వాత రెండో ఎఫెక్ట్ ఏంటి, క్యాపిటల్ మీద ఎఫెక్ట్ ఏముంటుంది. సో క్యాపిటల్ అకౌంట్లో ఏం చేస్తాం మనం, గుడ్విల్ రావడం వల్ల ఆ గుడ్విల్ ఏం చేస్తారు, ఓల్డ్ పార్ట్నర్స్ పంచుకుంటారు. ఓకే, పంచుకుంటారు కాబట్టి పెరుగుతుంది క్యాపిటల్. సో అప్పుడు ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. సో బై గుడ్విల్ అకౌంట్. ఓకేనా. సో గుడ్విల్ సంబంధించిన ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, 2 టైప్స్గా ఉంటుంది. ఒకటి క్యాష్ మీద ఎఫెక్ట్ పడుతుంది, డబ్బులు తీసుకొస్తున్నాడు కాబట్టి క్యాష్ పెరుగుతుంది, సో క్యాష్ అకౌంట్లో డెబిట్ సైడ్లో రాసుకుంటాం టు గుడ్విల్ అకౌంట్. రెండో ఎఫెక్ట్ ఏంటిది అంటే, ఆ క్యాష్ని ఏం చేస్తున్నారు, వీళ్ళు పంచుకుంటున్నారు కాబట్టి క్యాపిటల్స్లో యాడ్ చేయాలి. ఓకే, సో బై గుడ్విల్ అకౌంట్ అని చెప్పేసి క్యాపిటల్ అకౌంట్లో మనం రాసుకుంటాం. ఓకే, సో క్యాపిటల్ అకౌంట్లో గుడ్విల్ సంబంధించి రాసుకుంటాం. సో రెండు ఎఫెక్ట్లు మనకి ఉంటాయి. ఓకేనా. తర్వాత రెండవది
జనరల్ రిజర్వ్. సో ఇందాక చెప్పుకున్నాం అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ కానీ లేకపోతే రిజర్వ్స్ కానీ ఉంటే మనం ఏం చేస్తాం, దాన్ని పనిచేస్తాం అని చెప్పి చెప్పుకున్నాం. సో దానివల్ల ఎఫెక్ట్ ఏమవుతుంది, అంటే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఏంటంటే క్యాపిటల్ అకౌంట్ మీద పడుతుంది. సో క్యాపిటల్ అకౌంట్ మీద ఏం ఎఫెక్ట్ ఉంటుంది, జనరల్ రిజర్వ్ వల్ల ఏమవుతుంది, మనకి బ్యాలెన్స్ పెరుగుతుంది. రిజర్వ్ అంటే వాళ్ళు దాచుకున్న డబ్బులు, ఓల్డ్ పార్ట్నర్ దాచుకున్న డబ్బులు ఏం చేయాలి, వాళ్ళకే ఇచ్చేయాలి. సో దానివల్ల బ్యాలెన్స్ ఏమవుతుంది, మరికి పెరుగుతుంది కాబట్టి క్రియేట్ చేయాలి. సో బై జనరల్ రిజర్వ్ అని చెప్పేసి మనం వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకేనా. సో జనరల్ రిజర్వ్ యొక్క ఎఫెక్ట్ క్యాపిటల్ అకౌంట్ మీద ఏ విధంగా ఉంటుంది అంటే దానివల్ల పెరుగుతుంది కాబట్టి క్రియేట్ చేయాలి బై జనరల్ రిజర్వ్ అకౌంట్. ఈ పాయింట్స్ మొత్తం కూడా మనం 20 మార్క్స్ ప్రాబ్లంలో అప్లై చేస్తాం. సో అందుకే ఒకసారి చూసుకోండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రాబ్లం చేసేటప్పుడు మళ్ళీ ఈ పాయింట్స్ని మనం రిపీట్ చేస్తాం. సో జనరల్ రిజర్వ్ వల్ల క్యాపిటల్ పెరుగుతుంది, మనం ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం బై జనరల్ రిజర్వ్. ఓకేనా. నెక్స్ట్ రీవాల్యుయేషన్ ఆఫ్ ఎసెట్స్ అండ్ లైబిలిటీస్. సో ఎసెట్స్ అండ్ లైబిలిటీస్ని రీవాల్యుయేషన్ చేసినప్పుడు సో రీవాల్యుయేషన్ అకౌంట్లో మనం ఏం చేసాం, ఎసెట్స్ పెరిగినాయా లేకపోతే తగ్గినాయా, తర్వాత ఆ లైబిలిటీస్ పెరిగినాయా తగ్గినాయా దాని గురించి చూసాం. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ వచ్చినటువంటి బ్యాలెన్స్ని క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. రీవాల్యుయేషన్ అకౌంట్లో ఎసెట్ యొక్క వాల్యూ తగ్గిందనుకోండి, ఎసెట్ యొక్క వాల్యూ తగ్గితే ఏమవుతుంది, మనకి లాస్ కాబట్టి డెబిట్ సైడ్లో చూపిస్తాం. సో టు అసెట్ అకౌంట్, ఏ అసెట్ అయితే ఉంటుందో ఆ అసెట్ ఏమైంది, లాస్ ఇది. ఓకేనా, బ్యాలెన్స్ తగ్గింది, అసెట్ యొక్క వాల్యూ తగ్గింది. తర్వాత అసెట్ వాల్యూ పెరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం బై అసెట్. ఇదేంటిది, వాల్యూ పెరిగిందంటే అసెట్ యొక్క వాల్యూ పెరిగితే ఏమవుతుంది, మనకి ప్రాఫిట్ అది. ఓకేనా, అది లాభం కిందకు వస్తుంది, గెయిన్ కిందకు వస్తుంది. అందుకే మనం ఏం చేసుకుంటాం అంటే క్రెడిట్ సైడ్లో రాస్తాం. ఎందుకంటే రీవాల్యుయేషన్ అకౌంట్ అనేది P&L అకౌంట్ లాంటిదే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాంటిదే. ఓకేనా, దీన్నే ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అని కూడా అంటారు. ఓకే. సో రీవాల్యుయేషన్ అకౌంట్ అడ్జస్ట్మెంట్ లాంటిది, ప్రాఫిట్ అండ్ లాస్ లాంటిదే. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, అసెట్ యొక్క వాల్యూ పెరిగిందనుకోండి, పెరిగితే మనకి ఇన్కము. సో P&L అకౌంట్ని రూల్ని మనం నామినల్ అకౌంట్ రూల్ని అప్లై చేసుకుంటాం. ఓకే. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఇక్కడ ఎసెట్ యొక్క వాల్యూ పెరిగిందనుకోండి, ఇది మనకి ఇన్కమ్ అవుతుంది, అందుకే క్రెడిట్ చేసాం. ఎసెట్ యొక్క వాల్యూ తగ్గిందనుకోండి, అది లాస్ అవుతుంది, అందుకే డెబిట్ చేస్తాం. ఓకే. సో రివాల్యుయేషన్ అకౌంట్లో ఎసెట్ యొక్క వాల్యూ తగ్గితే డెబిట్ సైడ్లో రాసుకుంటాం, ఎందుకంటే లాస్. సో అకార్డింగ్ టు నామినల్ అకౌంట్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో లాస్ కాబట్టి మనం డెబిట్ చేసాం. ఓకేనా. తర్వాత ఇక్కడ ఇన్కమ్ అండ్ గెయిన్స్ని క్రెడిట్ చేయమన్నారు. సో ఎసెట్ యొక్క వాల్యూ పెరిగిందనుకోండి, అది మనకి ఇన్కమ్ అవుతుంది, సో మనం క్రెడిట్ చేస్తాం. ఓకే. అదేవిధంగా లైబిలిటీస్ ఉన్నాయి. లైబిలిటీస్ యొక్క వాల్యూ పెరిగిందనుకోండి, లైబిలిటీ పెరిగితే ఏమవుతుంది, అప్పులు పెరిగితే మనకి లాస్ పెరిగినట్టు. ఓకేనా. సో లాస్ పెరిగితే ఏమవుతుంది, మనకి అది లాస్ డెబిట్ అవుతుంది. సో డెబిట్ సైడ్లో రాసుకుంటాం టు లైబిలిటీస్ అకౌంట్. ఓకేనా, ఏమైంది ఇక్కడ, లాస్ పెరిగింది. తర్వాత లైబిలిటీ కనుక తగ్గిందనుకోండి, అంటే అప్పులు తగ్గినాయి, మనం డబ్బులు పేమెంట్ చేయాల్సి ఉంది. ఓకేనా, అతను మనకి మాఫీ చేశాడు లేకపోతే డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకేనా, కట్టాల్సిన అవసరం లేదని చెప్పాడు. సో దానివల్ల ఏమైంది, లైబిలిటీ తగ్గింది. మరి ఆ తగ్గినటువంటి లైబిలిటీ మనకి ఇన్కమ్ అవుతుంది. సో దాన్ని మనం ఏం చేస్తామంటే క్రెడిట్ సైడ్లో చూపిస్తాం. సో బై లైబిలిటీ అకౌంట్. ఓకేనా. సో లైబిలిటీ తగ్గింది కాబట్టి మనకి ఇన్కమ్ అవుతుంది, అలా చూపిస్తాం. సో ఆల్రెడీ మనం ఈ రివాల్యుయేషన్ అకౌంట్ గురించి మనం కంప్లీట్గా చూసాం. ఓకే. సో దీంట్లో వచ్చేటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలి, క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తం ఈ లాసెస్ కనుక ఎక్కువైపోయినాయి, లాసెస్ ఎక్కువైపోతే బ్యాలెన్సింగ్ ఇక్కడ చేయాలి, క్రెడిట్ సైడ్లో బ్యాలెన్సింగ్ చేయాలి. క్రెడిట్ సైడ్లో బ్యాలెన్సింగ్ చేస్తే వచ్చేటువంటి ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో దాన్ని ఏం చేస్తామంటే ఓల్డ్ పార్ట్నర్స్కి పంపించేస్తాం. ఓకే. సో ఓల్డ్ పార్ట్నర్స్కి పంపిస్తున్నాం అంటే క్యాపిటల్ అకౌంట్కి పంపిస్తాం. క్యాపిటల్ అకౌంట్లో ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడండి. సో క్యాపిటల్ అకౌంట్లో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, రీవాల్యుయేషన్ యొక్క ఎఫెక్ట్ అంటే రీవాల్యుయేషన్లో కనుక లాస్ వచ్చిందనుకోండి, అంటే లాసెస్ పెరిగిపోయినాయి. ఓకేనా. సో లాసెస్ పెరిగిపోతే ఏం చేస్తాం, దానివల్ల క్యాపిటల్ ఏమైపోతుంది, తగ్గిపోతే ఏం చేయాలి, డెబిట్ చేయాలి టు రీవాల్యుయేషన్ అకౌంట్ బ్రాకెట్లో లాస్. ఓకే. సో క్యాపిటల్ అకౌంట్ మీద ఎఫెక్ట్ ఏంటి, రివాల్యుయేషన్ యొక్క ఎఫెక్ట్ అంటే రీవాల్యుయేషన్లో లాస్ వస్తే కనుక క్యాపిటల్ తగ్గితే మనం ఎటువైపు రాస్తాం, క్యాపిటల్ అకౌంట్లో అంటే డెబిట్ సైడ్లో రాసుకుంటాం. ఓకేనా. సో డెబిట్ సైడ్లో రాస్తే ఏమవుతుంది, మన టు రీవాల్యుయేషన్ అకౌంట్ అని వస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకవేళ కనుక
రీవాల్యుయేషన్ అకౌంట్లో లాస్ తగ్గింది, ఓకే, కానీ ప్రాఫిట్స్ పెరిగినాయి, ఓకే, అంటే అసెట్స్ వాల్యూ బాగా పెరిగినాయి లేకపోతే లైబిలిటీస్ తగ్గినాయి. ఇలా జరిగితే ఏమవుతుంది, సో బ్యాలెన్సింగ్ ఇక్కడ చేస్తాం, డెబిట్ సైడ్లో బ్యాలెన్సింగ్ చేస్తాం, ఎందుకంటే ఈ లాస్ తగ్గింది, ఓకే, అంటే మనకి ఏమొచ్చినట్టు, ఇన్కమ్ ఎక్కువగా ఉంది, లాస్ తక్కువగా ఉంది, సో మనకి ప్రాఫిట్ వచ్చినట్టు, ఓకేనా. సో ప్రాఫిట్స్ వచ్చింది కాబట్టి దీన్ని కూడా ఏం చేస్తాం, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. క్యాపిటల్ అకౌంట్ ఏమవుతుంది, ప్రాఫిట్ వస్తే పెరుగుతుంది, సో పెరుగుతుంది కాబట్టి ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. సో బై రీవాల్యుయేషన్ అకౌంట్ బ్రాకెట్లో ప్రాఫిట్, ఓకేనా. అంటే క్యాపిటల్ అకౌంట్ మీద ఎఫెక్ట్ ఎలా ఉందో చూడండి. సో క్యాపిటల్ అకౌంట్ మీద ఎఫెక్ట్ ఎలా ఉంది, రీవాల్యుయేషన్ చేయడం వల్ల రీవాల్యుయేషన్లో లాస్ వచ్చిందనుకోండి క్యాపిటల్ తగ్గుతుంది, డెబిట్ చేస్తాం. రీవాల్యుయేషన్ అకౌంట్లో ప్రాఫిట్ వచ్చిందనుకోండి అప్పుడు మనకి క్యాపిటల్ పెరుగుతుంది, ఎందుకంటే యాడ్ చేయాలి, ఓకేనా. సో యాడ్ చేస్తే ఏమవుతుంది, క్యాపిటల్ పెరుగుతుంది, సో పెరిగితే క్రెడిట్ సైడ్లో రాస్తాం, ఎందుకంటే క్యాపిటల్ అకౌంట్ యొక్క నేచర్ ఏంటి, లైబిలిటీ పెరిగితే క్రెడిట్ చేయాలి, లైబిలిటీ తగ్గితే డెబిట్ చేయాలి, ఓకే. సో లాస్ వల్ల క్యాపిటల్ తగ్గుతుంది, డెబిట్ చేస్తాం. ప్రాఫిట్ వల్ల క్యాపిటల్ పెరుగుతుంది, మనం క్రెడిట్ చేస్తాం, ఓకేనా. సో రీవాల్యుయేషన్ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి, ఓకే. సో ఈ 3 అడ్జస్ట్మెంట్స్ కూడాను మనం దేంట్లో చేస్తాం అంటే పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్లో చేస్తాం. పార్ట్నర్ యొక్క క్యాపిటల్ అకౌంట్లో మనం ఈ అడ్జస్ట్మెంట్స్ చేస్తాం, ఓకే. తర్వాత లాస్ట్లో ఏం చేస్తామంటే, సో షార్టేజ్ ఏమైనా ఉంటే కనుక, ఏమైనా డబ్బులు తీసుకురావాల్సి ఉన్నాయనుకోండి, సో ఎడిషనల్ క్యాపిటల్ని తీసుకువస్తాం. అదేవిధంగా విత్డ్రా చేసుకునేవి ఏమైనా డ్రాయింగ్స్ ఉన్నాయనుకోండి, ఆ డ్రాయింగ్స్ని మనం ఏం చేస్తాం అంటే రికార్డ్ చేసుకుంటాం, ఓకే. సో టోటల్గా ఈ 5 టైప్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ మనకి ఉంటాయి, ఓకే. సో ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ గురించి మనం తర్వాత డీటెయిల్గా చూస్తున్నాం, ఓకేనా. సో ప్రాబ్లం చేసేటప్పుడు ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ గురించి వస్తుంది, వాటిలో మనం చూస్తాం, ఓకే. సో ఈ 5 కూడాను అడ్జస్ట్మెంట్స్ మనం చేయాల్సినటువంటి అడ్జస్ట్మెంట్స్. తర్వాత ఇప్పుడు మనం న్యూ పార్ట్నర్ వచ్చినప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో మారుతుంది. సో ప్రాఫిట్ షేరింగ్ రేషియో మారినప్పుడు మనం ఏమేమి చేయాలి, న్యూ రేషియో ఎలా కనుక్కోవాలి, ఓకే. సో ఏం చెప్పాం, న్యూ పార్ట్నర్ వచ్చినప్పుడు ఓల్డ్ పార్ట్నర్స్ యొక్క కన్సెంట్ ప్రకారం ఓల్డ్ పార్ట్నర్స్ ఒప్పుకుంటే న్యూ పార్ట్నర్ని అడ్మిట్ చేయొచ్చు. ఆ న్యూ పార్ట్నరు మరి క్యాష్ తీసుకువస్తాడు, సో దానివల్ల మనం ఏమవుతుందంటే మన క్యాపిటల్, మన బిజినెస్ పెరుగుతుంది. సో ఓల్డ్ పార్ట్నర్షిప్ డీడ్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే ఓల్డ్ డీడ్లో వీళ్ళు రాసుకొని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే వాళ్ళు రాసుకున్నారు ఏమని అంటే, మేము ఏదైతే ప్రాఫిట్స్ వస్తున్నాయో వాటిని 3:2 ప్రకారం పంచుకుందాం అని చెప్పేసి రాసుకున్నారు. ఇప్పుడు సి కూడా వచ్చాడు, మరి సి వచ్చినప్పుడు ఈ ఓల్డ్ రేషియో ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, న్యూ రేషియో వస్తుంది. సో ముగ్గురు ఏమనుకున్నారంటే వచ్చేటువంటి షేర్ని ఈక్వల్గా పంచుకుందాం అనుకున్నారు. ఈక్వల్గా అంటే ఏంటి, 1:1:1, ఓకే. సో ఈ విధంగా పంచుకుందాం అనుకుంటున్నారు. సో న్యూ రేషియో వచ్చేసింది. మరి న్యూ రేషియో వచ్చినప్పుడు ఓల్డ్ పార్ట్నర్షిప్ డీడ్ ఏమైపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, న్యూ డీడ్ వస్తుంది. అంటే ఈ రేషియోతో వాళ్ళు డీడ్ రాసుకోవాలి, ఓకేనా. సో ఈ రేషియో ఎలా కనుక్కోవాలి, న్యూ రేషియో ఏ విధంగా కనుక్కోవాలి, ఓకే, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేద్దాం, ఓకే. సో ఒకసారి ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. సో మోటు పత్లు అనే వాళ్ళు 2 పార్ట్నర్స్ ఉన్నారు, ఓకే. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈక్వల్ షేర్ ఉంది వాళ్ళది, చూడండి. సో పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్స్ ఇన్ రేషియో ఆఫ్ 1:1 అంటే ఈక్వల్ రేషియో, ఓకేనా. ఒక్కోసారి 1:1 అని ఇవ్వకుండా ఏమని ఇస్తాడు, ఈక్వల్ పార్ట్నర్స్ అని ఇస్తాడు. మరి ఈక్వల్ పార్ట్నర్స్ అని చెప్పినా లేకపోతే 1:1 అని చెప్పినా ఒక్కటే, ఓకే. సో వాళ్ళిద్దరు కూడా వచ్చినటువంటి ప్రాఫిట్స్ని ఏం చేస్తున్నారు, సమానంగా పంచుకుంటున్నారు. నెక్స్ట్ దే అడ్మిట్ సింగం, సో కొత్త పార్ట్నర్ వస్తున్నాడు, సింగం అనేటువంటి న్యూ పార్ట్నర్ని వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. సో ఏమని అతను వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అంటే, న్యూ పార్ట్నర్ ఫర్ 1/4 షేర్, చూడండి 1/4 షేర్, అతనికి ఎంత ఇస్తున్నాం మనం ప్రాఫిట్లో వాటా అంటే 1/4 ఇస్తున్నాం, ఓకేనా. ఇన్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ ఆఫ్ ది ఫామ్, సో 1/4 షేర్ని మనం అతనికి ఇస్తున్నాం, ఓకే. సో ప్రాఫిట్స్లో అతనికి ఇచ్చేటువంటి షేర్ ఎంత, 1/4. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ మోటు పట్లు అండ్ సింగం. చూడండి మోటు పట్లు 2 ఉన్నారు, సో వాళ్ళు ఏ విధంగా పంచుకుంటున్నారు, 1:1 ప్రకారం పంచుకుంటున్నారు. ఇప్పుడు న్యూ పార్ట్నర్ వస్తున్నారు, అతనికి షేర్ ఎంత ఇస్తున్నాం ప్రాఫిట్స్లో అంటే 1/4 ఇస్తున్నాం, ఓకే. సో ఇప్పుడు న్యూ రేషియో ఏ విధంగా ఉంటుంది, సో అతను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఇదే, మనకి ప్రాబ్లంలో న్యూ రేషియో కనుక్కోవడానికి మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదే. సో ఇది ఏ రేషియో అవుతుంది, ఓల్డ్ రేషియో అవుతుంది,
ఓకే. సో 1:1 అనేది ఓల్డ్ రేషియో. ఓకే. ఇతనికి ఇచ్చేటువంటి షేర్ ఎంత అంటే 1/4. సో ఈ రెండు ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం న్యూ రేషియోని కనుక్కోవచ్చు. ఓకేనా. సో ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో చూడండి, ఓల్డ్ రేషియో అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రాసుకున్నా. సో ఏమైనా ఇచ్చాడు ఇన్ఫర్మేషను, రేషియో ఇచ్చాడు. ఓకే. సో అది రాసుకున్నాం. సో ఓల్డ్ రేషియో ఆఫ్ మోటు అండ్ పట్లు ఎంత 1:1. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రాసుకున్నా. రెండో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, అతను 1/4 షేర్ని ఇస్తున్నాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి. సో టోటల్ ఫామ్ యొక్క ప్రాఫిట్ని 1 అనుకోండి. టోటల్ ఫామ్ యొక్క ప్రాఫిట్స్, ఓకే, టోటల్ ప్రాఫిట్స్ ఎంత 1 అనుకోండి. మొత్తం కూడా 1. ఓకే. ఒక భాగం అయితే మొత్తాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, డివైడ్ చేసి తీసుకుంటున్నారు, సగం సగం తీసుకుంటున్నారు. ఇప్పుడు న్యూ పార్ట్నర్ రావడం వల్ల ఓకే. సో ఏం జరిగింది, 1/4 షేర్ని అతనికి ఇచ్చేస్తున్నాం. ఓకే. సో ఒకసారి చూడండి, టోటల్ షేర్స్ 1 అనుకున్నాం. ఓకే. టోటల్ ప్రాఫిట్స్ ఇవి. సో ప్రాఫిట్స్ మొత్తంలో ఇప్పుడు దాకా వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే సగం సగం తీసుకున్నారు. ఇదేమో మోటు తీసుకున్నాడు, ఇదేమో పత్లో తీసుకున్నాడు. ఓకేనా. సో వచ్చినటువంటి ప్రాఫిట్స్ని 1:1 రేషియో ప్రకారం పంచుకున్నారు. కానీ ఇప్పుడు న్యూ పార్ట్నర్ వచ్చాడు. సో న్యూ పార్ట్నర్ రావడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ షేరు మారుతుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సో టోటల్ 1 అనుకుంటే దాంట్లో ఇతనికి ఇచ్చేటువంటి వాటా ఎంత 1/4 అతనికి ఇచ్చేస్తున్నారు. సో న్యూ పార్ట్నర్ ఎవరైతే వస్తున్నారో అతనికి సింగంకి ఇచ్చేస్తున్నారు, న్యూ షేర్ ఇచ్చేశారు. ఇచ్చేసినప్పుడు మరి రిమైనింగ్ ఎంత ఉంది వాటా, ఎంత ఉంది, టోటల్ 1 అనుకుంటే రిమైనింగ్ వాటా అంటే ఈ వాటా. ఓకే. సో ఈ వాటా ఎంత ఉంది, దాన్ని మనం ఏం చేస్తామంటే 1లో నుండి తీసేసాం అనుకోండి, 1/4 తీసేసాం అనుకోండి, అప్పుడు మనకి వాటా అనేది వచ్చేస్తుంది. సో ఈ వాటాని మనం ఏం చేస్తాం, మోటు పట్లుకి పనిచేస్తాం. ఓకేనా. సో కాన్సెప్ట్ అర్థమైతే మీకు ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. ఓకే. సో చూడండి, టోటల్ ప్రాఫిట్స్లో మనం ఏం చేస్తున్నాం, న్యూ పార్ట్నర్కి 1/4 షేర్ని ఇచ్చేస్తున్నాం. సో 1/4 షేర్ ఇచ్చేస్తే సో రిమైనింగ్ షేర్ ఎంత ఉంటుంది, దీంట్లోనే కదా వాళ్ళు పంచుకోవాల్సింది, అవునా. సో 1/4ని తీసేయాలి. ఓకే. సో టోటల్ వాటా 1 అనుకుంటే కనుక దాంట్లో నుండి 1/4ని తీసేయాలి. సో 1/4 తీసేసి అనుకోండి, రిమైనింగ్ ఎంతైతే మిగిలిందో దాన్ని రిమైనింగ్ పార్ట్నర్స్ పంచుకోవాలి. ఓకే. సో 1/4ని నేను తీసేస్తున్నా, టోటల్ 1 అనుకున్నాం. చూడండి, అజ్యూమ్ దట్ ది టోటల్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇస్ 1. సో టోటల్ షేర్ ఎంత అనుకుంటున్నాం, 1 అనుకుంటున్నాం. ఓకే. సో ఇక్కడ 3 స్టెప్స్గా మనం ప్రాబ్లం చేస్తాం. దానిలో ఫస్ట్ స్టెప్ ఏంటిది అంటే టోటల్ షేర్ ఆఫ్ ది ప్రాఫిట్స్ 1 అనుకుంటాం. ప్రతి లెక్క కూడా అంతే. ఓకేనా. సో న్యూ షేర్ కనుక్కోమంటే మనం చేయాల్సిన పనులు 3. సో ఫస్ట్ ఏం చేసుకుంటాం అంటే టోటల్ షేరు 1 అనుకుంటాం. ఓకే. సో టోటల్ ప్రాఫిట్స్ ఎంత 1, దాంట్లో న్యూ పార్ట్నర్కి ఇచ్చేటువంటి ప్రాఫిట్స్ ఎంత, సో సింగం ఇచ్చేటువంటి షేర్ ఎంత 1/4. ఓకే. సో 1/4 షేర్ని అతనికి ఇచ్చేస్తున్నాం. సో 1/4 షేర్ ఇచ్చేస్తాం. మరి 1/4 షేర్ ఇచ్చేస్తే రిమైనింగ్ వాటా ఎంతో కనుక్కోవాలి. ఓకే. సో రిమైనింగ్ వాటా ఎంత, సో రిమైనింగ్ షేర్ అవైలబుల్, న్యూ పార్ట్నర్ వచ్చిన తర్వాత అతని వాటా ఇచ్చేస్తున్నాం, 1/4 ఇచ్చేస్తాం. సో రిమైనింగ్ ఎలా తెలిసిద్ది మనకి, మొత్తాన్ని ఎంత అనుకున్నాం 1 అనుకున్నాం. సో 1లో నుండి ఇతనికి ఇచ్చేటువంటి 1/4ని తీసేయాలి. 1/4ని తీసేస్తే వచ్చేటువంటి వాటా మిగిలిన పార్ట్నర్స్కి ఇవ్వాలి. ఓకేనా. సో అది కనుక్కుంటున్నా. చూడండి, టోటల్ 1 అనుకున్నాను, దాంట్లో ఇతనికి ఇచ్చేటువంటి వాటా ఎంత 1/4 ఇచ్చేసా. మరి 1/4 ఇచ్చేస్తే రిమైనింగ్ వాటా ఎంత అది కనుక్కుంటున్నా. సో రిమైనింగ్ వాటా ఎంత వచ్చింది, 3/4 వచ్చింది. చూడండి, సో ఇది కసాగు సంబంధించింది. ఓకే. సో 1 - 1/4 ఎలా చేయాలో చూడండి. సో ఏ విధంగా వస్తుందో. సో ఇక్కడ కింద ఏం లేదంటే ఇక్కడ 1 ఉన్నట్టు. ఓకే. 1/1 అని రాసినా 1 అని రాసినా సరే ఒకటే. సో మనం కసాగు చేస్తాం, కసాగు చేస్తే ఏమవుతుంది 4 వస్తుంది. ఓకే. సో 1 × 4 ఇక్కడ ఏం లేదు కాబట్టి దీంట్లో మనం మల్టిప్లై చేస్తాం. ఓకే. సో 1 × 4 - 1. ఓకే. సో అప్పుడు ఎంత వస్తుంది 4 - 1/4 ఈక్వల్ టు 3/4. ఓకేనా. సో ఇక్కడ కింద ఏం లేదనుకుంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ 1 ఉన్నట్టు మనం తీసుకోవాలి. ఓకేనా. సో ఇవి 7th క్లాస్ 8th క్లాస్ సంబంధించినటువంటి మరి రేషియోస్. ఓకే. సో ఒకసారి చూడండి, సో ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు
మనం అర్థం చేసుకోవాలి. సో ఈ రెండు కూడాను కసాగు కట్టాలి. మరి కసాగు కడితే ఏమవుతుంది 4 వస్తుంది. ఓకే, సో పైన ఇక్కడ 4 లేదు కాబట్టి ఇంటూ 4 చేస్తాం. సో 1 ఇంటూ 4 మైనస్ ఇక్కడ 1 ఉంది. ఓకే, ఆ 1 రాసుకుంటాం. అంటే ఏంటి 1 ఇంటూ 4 అంటే ఎంత వస్తుంది 4 వస్తుంది. 4 మైనస్ 1/4. మరి 4లో నుండి 1 తీసేస్తే 3/4 వస్తుంది. ఓకేనా, సో టోటల్గా నేను డైరెక్ట్గా రాశాను. సో 3/4. ఓకే, సో సింపుల్గా చూసుకోండి. టోటల్ వాటా 1 అనుకుంటే కనుక దాంట్లో 4 భాగాలు చేయాలంటున్నారు. ఓకే, 4 భాగాలు. 1/4 అంటే అర్థం ఏంటి అంటే టోటల్ 4 భాగాలు. దాంట్లో ఇతనికి ఎంత వాటాలు ఇవ్వాలి, ఒక వాటా ఇచ్చేయాలి. ఓకేనా, సో నేను టోటల్ షేరు 1 అనుకున్నా, దీంట్లో 4 భాగాలు చేస్తున్నా. ఓకేనా, సో 4 భాగాలు చేస్తున్నాం. 4 భాగాలు. దాంట్లో ఇతనికి ఇవ్వాల్సిన షేర్ ఎంత, ఒక షేర్ ఇచ్చేస్తున్నాం. సో ఒక షేర్ ఇచ్చేస్తే రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, రిమైనింగ్ ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఒక షేర్ అతనికి ఇచ్చేసాం. తర్వాత ఎన్ని ఉంటాయి, ఇంకా మన దగ్గర 3 షేర్లు ఉన్నాయి. ఓకేనా, అంటే 3 షేర్లు ఉన్నాయంటే అర్థం ఏంటి, ఎంతలో ఉన్నాయి 3 షేర్లు అంటే టోటల్ 4, 4ట్లో మన దగ్గర మిగిలిపోయిన షేర్లు ఎన్ని 3. ఓకేనా, అంటే టోటల్ 4 భాగాలు చేస్తే దాంట్లో ఇతనికి ఒక భాగం ఇచ్చేసాం. ఇంకా ఎన్ని భాగాలు ఉంటాయి, 3 భాగాలు ఉంటాయి. సో డైరెక్ట్గా అయినా సరే మీరు అబ్జర్వ్ చేస్తే మీకు 3/4 అనేది వచ్చేస్తుంది. ఓకేనా, సో టోటల్ 1 అనుకున్నాం. ఆ 1లో నుండి ఇతనికి ఇవ్వాల్సిన షేర్ ఎంత 1/4 అంటే ఒక వాటా ఇచ్చేయాలి. 4 భాగాల్లో నుండి ఒక వాటా తీసేస్తే ఎన్ని భాగాలు ఉంటాయి, ఇంకా 3 భాగాలు ఉంటాయి. ఓకే, సో 3/4 అనేది వస్తుంది. ఓకేనా, సో అర్థం కాకపోతే కనుక ఈ డయాగ్రామ్ చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సో టోటల్ 1 అనుకున్నా, దాన్ని 4 భాగాలు చేసాం. ఓకే, సో 4 భాగాలు ఒక భాగం ఇచ్చేసాం. అతనికి ఇచ్చేసామంటే ఇంకా రిమైనింగ్ ఎన్ని భాగాలు ఉంటాయి, 3 భాగాలు ఉన్నాయి. ఓకేనా, సో ఎంతలో 3 భాగాలు అవి 4 వాటాలకి 3 వాటాలు మిగిలిపోయినాయి. ఓకే, సో 3/4. ఓకే, సో 3/4 అంటే టోటల్ 1/4 తీసేస్తే కనుక మనకి ఎంత వస్తుంది 3/4 వస్తుంది. సో ఈ రిమైనింగ్ వాటాని ఏం చేయాలి, మనం ఆ ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంచాలి. సో ఏ విధంగా పంచాలి అంటే ఈక్వల్గా పంచాలి. ఓకేనా, సో ఈక్వల్గా మనం పంచాలి. సో ఈక్వల్గా పంచాలంటే మన దగ్గర ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ దాకా మనం చేసినటువంటి పని ఏంటి అంటే ఫస్ట్ అతను ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ రాసుకున్నా, ఓల్డ్ రేషియో రాసుకున్నా. ఓకే, తర్వాత ప్రాఫిట్స్ మొత్తాన్ని 1 అనుకున్నా. అజ్యూమ్ దట్ టోటల్ షేర్ ఆఫ్ ది ప్రాఫిట్స్ ఇస్ 1. ఓకే, సో టోటల్ 1 అనుకున్నా. దాంట్లో ఇతనికి ఇవ్వాల్సినటువంటి వాటా గురించి రాసా. ఇతనికి ఎంత ఇవ్వాలి 1/4 ఇవ్వాలి. సో 1/4 రాసుకున్నా. దాని తర్వాత ఆ 1/4 తీసేస్తే రిమైనింగ్ వాటా ఎంత ఉంది దాని గురించి చూడాలి. సో రిమైనింగ్ షేర్ అవైలబుల్. సో 1లో నుండి 1/4 తీసా, అతనికి ఇవ్వాల్సిన షేర్ని తీసేస్తే ఎంత మిగిలింది 3/4 మిగిలింది. ఇప్పుడు ఈ 3/4 ఏం చేయాలి, నేను వాళ్ళిద్దరికి పంచాలి. ఏ విధంగా పంచాలి, ఈక్వల్గా పంచాలి. ఓకేనా, సో ఈక్వల్గా ఏ విధంగా పంచాలో చూద్దాం. చూడండి, సో మోటు యొక్క మోటుస్ న్యూ షేర్. సో దానికి ఈక్వేషన్ ఇది. ఓకే, ఫార్ములా. సో రిమైనింగ్ షేర్ ఇంటూ ఓల్డ్ రేషియో. రిమైనింగ్ షేర్ ఇంటూ ఓల్డ్ రేషియో అంటే రిమైనింగ్ ఎంత ఉంది చూడండి, 1/4 అతనికి ఇచ్చేసాం. రిమైనింగ్ ఎంత ఉంది 3/4 ఉంది. ఈ 3/4ని వాళ్ళిద్దరికి కూడాను పంచాలి. ఏ విధంగా పంచాలి, ఈక్వల్గా పంచాలి. ఈక్వల్గా పంచాలంటే 1/2తో ఇంటూ చేయాలి. ఓకేనా, సో ఓల్డ్ రేషియో అదే కదా వాళ్ళది, ఈక్వల్గా ఇవ్వాలి. ఓకేనా, సో ఈక్వల్గా ఇస్తున్నాం. చూడండి టోటల్ షేర్ ఎంత, మీ రిమైనింగ్ షేరు 3/4. 3/4 ఇంటూ ఇతని వాటా ఎంత 1/2. దాంట్లో సగం కదా ఇవ్వాల్సింది అతనికి, సో 1/2 చేసాం. ఓకే, సో 1/2 చేస్తే ఎంత వచ్చిందంటే 3/8 వచ్చింది. 3/8 చూడండి, మరి భిన్నాలని ఇంటూ చేసేటప్పుడు మనం పైన ఉన్నటువంటి భిన్నాలని పైనే ఇంటూ చేయాలి, తర్వాత డినామినేటర్లో ఉన్న వాటిని డినామినేటర్లోనే ఇంటూ చేయాలి. ఓకే, సో ఒకసారి చూడండి 3 ఇంటూ 1 3 అవుతుంది. 3 ఇంటూ 1 తర్వాత 4 ఇంటూ 2 అంటే 4 8. ఓకే, 3/8 వచ్చింది. 3/8 తర్వాత పత్లకు సంబంధించినటువంటి షేరు. సో ఇది కూడా సేమ్. సో రిమైనింగ్ షేర్ ఇంటూ ఓల్డ్ రేషియో. ఓకే, సో రిమైనింగ్ షేర్ ఎంత ఉంది 3/4 ఉంది. సో 3/4 ఇంటూ ఇతనికి రావాల్సిన వాటా ఎంత, దాంట్లో సగం అంటే 1/2. ఓకేనా, సో ఇంటూ 2 చేసాం. సో 3 ఇంటూ 1 1 3 ఇంటూ 1 3. ఓకే, తర్వాత 4 ఇంటూ 2 8 అంటే ఇతను కూడా ఎంత వచ్చింది షేరు 3/8. ఓకేనా, అంటే ఈక్వల్ షేర్ అనేది ఇచ్చాం. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 1/4 తీసేస్తే మనకి మిగిలింది ఎంత 3/8. 3/4
3/4. ఓకే, సో 3/4ని ఎలా చేయాలి, వాళ్ళిద్దరికీ సమానంగా ఇవ్వాలి. సో సమానంగా అంటే మళ్ళీ దీంట్లో 1/2 చేయాలి, ఇద్దరికి కూడాను హాఫ్ హాఫ్ ఇవ్వాలి. ఓకేనా, మరి సమానంగా ఇస్తే ఏమవుతుందంటే 3/8 అవుతుంది. సో ఇతనికి 3/8 3/8. ఓకే, సో 3/8 3/8 మనం ఇస్తాం. ఓకేనా, సో ఇది రెండో స్టెప్. అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో దాంతో మనం ఏం చేసాం అంటే ఓల్డ్ రేషియో ప్రకారం వాళ్ళకి పనిచేసాం. ఓకేనా, సో ఓల్డ్ రేషియో ప్రకారం ఎంత అంటే ఓల్డ్ రేషియో ఎంత వీళ్ళది 1:1. అంటే మోటు యొక్క షేర్ ఎంత 1/2, తర్వాత పత్లు యొక్క షేరు 1/2. సో అందుకే మనం చేసాం రిమైనింగ్ షేర్ ఇంటూ 1/2 చేసాం. ఓకేనా, సో రిమైనింగ్ షేర్ ఇంటూ ఓల్డ్ రేషియో చేస్తే మనకి న్యూ రేషియో వస్తుంది. ఓకే, సో న్యూ పార్ట్ ఎంత వచ్చింది, అతనికి ఇవ్వాల్సింది 3/4, ఇతను కూడా ఎంత వచ్చింది 3/4, ఎందుకంటే ఈక్వల్ పార్ట్నర్స్ వీళ్ళిద్దరు కూడాను. సో వాళ్ళకి సమానంగా పంచాం. సో 3/4 వచ్చింది, 3/8 3/8. ఓకేనా, తర్వాత చూడండి, సో న్యూ రేషియో ఇది మూడో స్టెప్. ఈ మూడో స్టెప్లో ఏం చేస్తామంటే 3 రేషియోస్ని దగ్గర తీసుకువస్తాం. ఓకే, సో మోటు పట్లు సింగం వీళ్ళు ముగ్గురు యొక్క షేర్స్ని తీసుకువచ్చాం. సో ఇతనికి ఇవ్వాల్సిన షేర్ ఎంత 3/8 వచ్చింది, ఇది కూడా మనం కనుక్కున్నాం ఇందాకే. తర్వాత పత్లుకి ఇవ్వాల్సిన షేరు 3/8, సో అది కూడా రాసుకున్నా. మరి న్యూ పార్ట్నర్ సింగంకి ఎంత ఇస్తున్నాం 1/4 ఇస్తున్నాం. ఓకే, సో 1/4 రాసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ భూములు సమానంగా ఉన్నాయా లేవా చూసుకోండి. ఈక్వల్గా ఉన్నాయా అంటే లేవు. ఓకేనా, ఈక్వల్గా లేవు. ఇక్కడ ఎంత ఉంది 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, కానీ ఇక్కడ మాత్రం 4 ఉంది. సో ఈ 4ని కూడా మనం ఏం చేయాలి 8లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో 8లోకి కన్వర్ట్ చేయాలి. 8లోకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 2/2 చేసామనుకోండి 8లోకి కన్వర్ట్ అవుతుంది. సో 2/2 చేస్తే 8గా కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు ఏమొస్తుంది అంటే 3/8 ఈస్టు 3/8 ఈస్టు 2/8. ఓకే, సో ఇప్పుడు భూములు సమానంగా ఉన్నాయి. సో భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయవచ్చు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఈ కింద తీసుకోవాల్సిన భూముల్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో 3:3:2 వీళ్ళ యొక్క న్యూ షేర్ అనేది వస్తుంది. ఓకే, సో సింపుల్గా మనం చెప్పుకోవాలంటే 3 స్టెప్స్ చేసాం. ఫస్ట్ ఏం తీసుకున్నాం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని టోటల్ ప్రాఫిట్స్ని 1 అనుకున్నాం. ఆ టోటల్ ప్రాఫిట్స్లో నుండి మనం ఏం చేసాం అంటే షేర్ని తీసేసాం. ఓకే, సో అతని యొక్క షేర్ తీసేస్తే రిమైనింగ్ వాటా వచ్చింది. ఈ రిమైనింగ్ వాటాతో ఏం చేసాం ఓల్డ్ రేషియోతో ఇంటూ చేసాం. ఓకే, ఓల్డ్ రేషియో 1:1 అంటే ఇతనికి ఇవ్వాల్సిన వాటా ఎంత 2 భాగాలు వస్తే దాంట్లో ఒక భాగం ఇవ్వాలి అంటే 1/2. తర్వాత ఇతను కూడాను 1/2 ఇవ్వాలి. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేసామంటే వాళ్ళకి డివిజన్ చేసి ఇచ్చేసాం. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఏ అండ్ బి ఆర్ పార్ట్నర్ షేరింగ్ ప్రాఫిట్స్ ఇన్ రేషియో ఆఫ్ 1:2. సో ఏ అండ్ బి పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళకి షేర్ ఎంత ఇవ్వాలంటే 1:2లో పంచాలి. దే అడ్మిటెడ్ సి. సో న్యూ పార్ట్నర్ ఎవరు సి వస్తున్నాడు, దానికి ఎంత షేర్ ఇస్తున్నాం 1/4 షేర్ ఇచ్చేస్తున్నాం. అంటే రిమైనింగ్ షేర్ ఎంత ఉంటుంది టోటల్ ప్రాఫిట్స్ని 1 అనుకున్నా దానిలో 1/4 తీసేస్తాం. రిమైనింగ్ షేర్ ఎంత ఉంటుంది 3/4 ఉంటుంది. ఓకేనా, సో ఈ 3/4ని ఏం చేస్తాం ఈ 1:2 ప్రకారం మనం పంచేస్తాం. 1:2 అంటే ఏంటి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి షేరు. ఓకే, సో ఏ యొక్క షేర్ తీసుకుంటే 1/2 అంటే అర్థం ఏంటి ఇతనికి మొత్తం ఎన్ని భాగాలు 3 భాగాలు ఇతనికి ఇవ్వాల్సింది ఎంత 1 భాగం ఇవ్వాలి. సో 1/3. అదేవిధంగా రెండో పర్సన్కి ఎంత ఇవ్వాలి 2/3. ఓకేనా, సో దీని ప్రకారం మనం ఇంటూ చేసుకుంటాం. సో 1/3 ఒక అతనికి రెండో అతనికి 2/3. ఓకేనా, సో అలా చేసుకుంటే మనకి న్యూ రేషియో అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఒకసారి చూద్దాం ప్రాబ్లం. సో ఓల్డ్ రేషియో ఇచ్చాడు, ఓల్డ్ రేషియో రాసుకున్నాం 1:2. ఓకే, తర్వాత టోటల్ ప్రాఫిట్స్ని ఏమనుకున్నాం 1 అనుకున్నాం. దాంట్లో నుండి అతనికి ఇవ్వాల్సిన షేర్ని తీసేస్తాం. చూడండి జెడ్ యొక్క షేర్ ఎంత 1/4. సో 1లో నుండి 1/4 తీసేస్తే 3/4 వచ్చింది. సో రిమైనింగ్ వాటా ఎంత 3/4. సో చూడండి ఇందాక లెక్క లాంటిదే 1/4 తీసేసాం, రిమైనింగ్ ఎంత ఉన్నాయి 3/4 ఉంది. ఈ 3/4ని వాళ్ళిద్దరికి పంచాలి. ఏ విధంగా పంచాలి అంటే 1:2 ప్రకారం పంచాలి. 1:2 అంటే టోటల్ 3 భాగాలు ఉంటే కనుక ఇదిగోండి 3 భాగాలు ఉన్నాయి ఆల్రెడీ. ఓకేనా, సో 3 భాగాలు ఉంటే దాంట్లో ఏం చేస్తాం ఫస్ట్ పర్సన్కి ఏకేమో 1 భాగం ఇవ్వాలి అంటే 1/3 ఇవ్వాలి. తర్వాత బీకి ఎంత ఇవ్వాలి 2/3 ఇవ్వాలి. ఓకేనా, సో దీన్నే మనం ఏం చేస్తాం రిమైనింగ్ పార్ట్నర్స్కి ఆ రేషియో ప్రకారం మనం పంచి ఇచ్చేస్తాం. సో చూడండి, సో ఏ యొక్క న్యూ షేర్
ఏ యొక్క న్యూ షేర్. సో రిమైనింగ్ షేర్ ఇంటూ ఓల్డ్ రేషియో. సో రిమైనింగ్ ఎంత ఉంది, 3/4 ఉంది, ఇంటూ ఓల్డ్ రేషియో. ఓల్డ్ రేషియో ఎంత, 1:2. అంటే ఫస్ట్ అతనికి ఎంత ఇవ్వాలి, 1:2 అంటే టోటల్ ఎన్ని, 3 భాగాలు. ఓకేనా. సో 3 భాగాల్లో మొదటి అతనికి ఎంత ఇవ్వాలి, 1 భాగం ఇవ్వాలి. సో ఇంటూ 1/3. ఓకే, 1/3 చేస్తే ఎంత వస్తుంది, 3. ఓకే, సో చూడండి ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సో ఇంటూ చేసినప్పుడు ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది, ఇంకెంత మిగిలింది, 1/4 మిగిలింది. ఓకేనా. తర్వాత బీకి ఇవ్వాల్సిన షేర్, రిమైనింగ్ షేర్ ఇంటూ ఓల్డ్ రేషియో. దీంట్లో కూడా 3/4 రిమైనింగ్ షేర్ ఇంటూ 2/3. ఓకే, సో ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే ఇంకెంత మిగిలింది, 2/4 మిగిలింది. ఓకే, సో ఇక్కడ 2 ఈక్వల్గా ఉంటాయి మనం కొట్టేసుకోవచ్చు. ఓకే, సో క్యాన్సిల్ చేసాం, 3 క్యాన్సిల్ చేసాం, 2/4 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు న్యూ రేషియో చూసుకోండి, ఇది 3వ స్టెప్, న్యూ రేషియో. సో ఫస్ట్ అతనికి ఎంత వచ్చింది షేరు, 1/4 వచ్చింది. రెండో అతనికి ఎంత వచ్చింది, 2/4 వచ్చింది. సో మొదటి అతనికి ఎంత ఇస్తున్నాం మనం, న్యూ పార్ట్నర్కి 1/4 ఇస్తున్నాం. సో ఇక్కడ భూములు అన్నీ సమానంగా ఉన్నాయి. సో మనం ఈ ఖాతాలు కూడా రాసుకోవచ్చు. సో 1:2:1 అవుతుంది. ఓకేనా. సింపుల్గా చెప్పాలంటే సో టోటల్ 1 అనుకుంటే దాంట్లోని మనం ఏం చేస్తున్నాం, ఒక రేషియోని తీసేస్తున్నాం. అంటే మొత్తం 4 భాగాలు. ఈ 4 భాగాల్లో ఒక భాగం ఇచ్చేస్తున్నాం. అంటే రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 3 భాగాలు ఉన్నాయి. సో 1:2 ప్రకారం ఇచ్చేయాలి. అంటే ఒక వ్యక్తికి ఒక భాగం ఇచ్చేయాలి. సో ఇతనికి 1/4 అవుతుంది, ఇతనికి కూడాను 1/4 అవుతుంది. ఈ రిమైనింగ్ 2 పార్ట్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఎవరికి ఇవ్వాలి అంటే ఈ బి అనేటువంటి పార్ట్నర్కి ఇవ్వాలి. ఓకే, సో ఇతనికి ఎంత వస్తుంది అంటే 2/4 వస్తుంది. ఓకేనా. సో మొత్తం 4 భాగాలు ఉంటే దాంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక భాగాన్ని ఇచ్చేసాం. ఒక భాగం ఇచ్చేస్తే ఎంత మిగిలింది, ఆ మిగిలినటువంటి భాగాన్ని మనం ఏం చేస్తున్నాం, పంచేస్తున్నాం. ఓకేనా. సో పంచేయడం వల్ల మనకి ఏ యొక్క షేరు, బి యొక్క షేరు వస్తుంది. అంటే రిమైనింగ్ షేర్ ఇంటూ ఓల్డ్ రేషియో. ఓకే, సో రిమైనింగ్ ఎంత ఉంది దాన్ని చూసుకొని ఓల్డ్ రేషియో ప్రకారం మనం ఏం చేస్తాం, దాన్ని మనం చూసుకుంటాం. ఓకేనా. సో దాంతో మనకి న్యూ రేషియో అనేది వస్తుంది. సో మొత్తాన్ని ఒక చోట రాసుకొని భూముల్ని సమానం చేయాలి. ఎప్పటికైనా సరే భూములు సమానం చేస్తే కనుక అప్పుడు మనం రేషియో అనేది వస్తుంది. లేదు ఇంతవరకు చేసినా సరే మనకి ఆన్సర్ రైటే. ఓకేనా. సో ఇంతవరకైనా చేయొచ్చు, లేకపోతే దాన్ని మనం ఈ విధంగా ఎక్స్పాండ్ అయినా సరే చేయొచ్చు. ఓకే రైట్, రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.